రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ ద క్యాపిటల్ లెటర్స్. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి వాక్యాలన్నీ కూడా చదవండి. అందులో ఉన్నటువంటి ఆ క్యాపిటల్ లెటర్స్ అంటే పెద్దగా రాయటం అనమాట. సో పెద్దబడి ఏబిసిడి అంటాం కదా, సో ఆ అక్షరాలను చూడండి అని చెప్తున్నారు. ద థీవ్స్ హర్డ్ ద కాన్వర్జేషన్. దొంగలు వారు మాట్లాడుకున్నటువంటి సంభాషణని విన్నారు. ఎవరు మాట్లాడుకున్న సంభాషణ? తెనాలి రామ ఆయన యొక్క భార్య మాట్లాడుతున్నటువంటి. అండ్ బికేమ్ వెరీ హ్యాపీ. ఇంకా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. దే వెయిటెడ్ పేషెంట్లీ ఫర్ తెనాలి రామ. వాళ్ళు ఏం చేశారు అంటే చాలా ఓపిక్గా తెనాలి రామ కోసం ఎదురు చూచారు. అండ్ హిజ్ వైఫ్ టు పుట్ ద బాక్స్ ఇన్ టు ద వెల్. అందుకని వాళ్ళ ఆవిడ తెనాలి రామ కలిసి ఆ యొక్క బావిలో వారు ఆ పెట్టె పడేసేంత వరకు కూడా వారు ఎదురు చూశారు. వి యూజ్ ద క్యాపిటల్ లెటర్స్ ఇన్ ద ఫాలోయింగ్ కండిషన్స్. మనం ఇలాంటి సందర్భాల్లో మాత్రమే క్యాపిటల్ లెటర్స్ అంటే పెద్ద ఏబిసిడీలు రాస్తామన్నమాట. నేమ్స్ ఆఫ్ పర్సన్స్. ఒక వ్యక్తి యొక్క పేరుని రాసేటప్పుడు మొట్టమొదటి అక్షరాన్ని క్యాపిటల్ లెటర్ రాయాలి. నేమ్స్ ఆఫ్ మంత్స్ అండ్ డేస్. అట్లాగే మన యొక్క నెలల పేర్లు రాసేటప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. సో ఆ యొక్క మంత్ పేరు రాసేటప్పుడు మొట్టమొదటి అక్షరాన్ని క్యాపిటల్ లెటర్ రాయాలి. డేస్ ఆఫ్ ద వీక్ అట్లాగే సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే. సో అట్లాగే రాసేటప్పుడు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ రాయాలన్నమాట. అంటే ఇప్పుడు సండే ఉందనుకోండి, ఎస్ క్యాపిటల్ లెటర్ రాయాలి. నేమ్స్ ఆఫ్ హాలిడేస్. మనకి సెలవులు ఇచ్చేటువంటి సమయంలో ఆ యొక్క పేరు క్రిస్మస్ అనుకోండి, CHRISTMAS. లేదంటే ఇండిపెండెన్స్ డే, ఐని క్యాపిటల్గా రాయాలన్నమాట, స్వాతంత్ర దినోత్సవం. అట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ సెంటెన్స్. మనం ఒక వాక్యాన్ని మొదలుపెట్టేటువంటి సందర్భంలో అక్కడ మనం ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్ని రాయాలి. తర్వాత ద వర్డ్ ఐ. ఇంకా మనం రాసేటువంటి సమయంలో ఐ అనేటువంటిది ఫస్ట్ పర్సన్ సింగులర్ కాబట్టి అది సెంటెన్స్ మధ్యలో అయినా, వాక్యం మధ్యలో అయినా, వాక్యం మొదల్లో అయినా, వాక్యం చివరిలో అయినా ఎక్కడ రాసినప్పటికీ సరే ఐ అనేటువంటిది ఖచ్చితంగా క్యాపిటల్ లెటరే రాయాలి. నేమ్స్ ఆఫ్ ప్లేసెస్. మరి ప్రాంతాల యొక్క పేర్లు రాసేటప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్ రాయాలి. విజయవాడ అని ఉందనుకోండి, వి క్యాపిటల్ లెటర్ రాయాలి. లండన్, LONDON, ఎల్ క్యాపిటల్ లెటర్ రాయాలి. సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవ్వాలి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు ఇచ్చారు. రాధా అనేటువంటి పేర్లో ఆర్ క్యాపిటల్ లెటర్ రాశారు చూడండి. ఇండియా అనేటువంటి దానిలో ఐ క్యాపిటల్ లెటర్ ఇచ్చారు. ఐ యామ్ ఏ బాయ్, సో ఐ క్యాపిటల్ లెటర్. సెప్టెంబర్, ఎస్ క్యాపిటల్ లెటర్. ఫ్రైడే, ఎఫ్ క్యాపిటల్ లెటర్. దీపావళి, డి క్యాపిటల్ లెటర్.